కొంతమందిని పార్టీకి పంపించారు. ఆల్రెడీ మొన్న 2 కేంద్ర సహాయ మంత్రుల్ని పార్టీకి పంపించారు అధ్యక్షులుగా. ఆ ప్లేసుల్లో తీసుకుంటారని చూడాలి. అంటే అవి ఏమన్నా బొజ్జగింపు నిర్ణయాలేమో, అంటే అది కూడా తిరుగుబాటు అవుతారు రేపు పొద్దున్న. ఇప్పుడు అన్నామలై లాగా బయటికి రారా అలా జరిగింది? అన్నామలై నాకు తెలిసి బయటికి రావడం అనేటప్పటికి అతను ఏంటంటే పార్టీ వాడు కాదు అది. ఇప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస్ వర్మ మీరు బలవంతంగా మెడబట్టికి బయటికి గెంటేసినా సరే బీజేపీ ఆఫీస్ నేనని చెప్తారు. వీళ్ళెవరు బీజేపీ ప్రాణాలు. వీళ్ళు ఏమీ లేని రోజున కూర్చున్నారు, అన్ని ఉన్న రోజున కూర్చుంటారు, ఏమీ లేని రోజున కూర్చుంటారు. మళ్ళీ ఈ అన్నామలైలు వీళ్ళందరూ కూడా టెంపరీ బ్యాచ్, అంటే బయట నుండి వచ్చారు. వాళ్ళు ఒక ఎమోషన్ తో వచ్చి అదే దాంట్లో కంటిన్యూ కావాలి. అయితే ఏమంత విశ్వాసర్మ లాగా ఉంటారు, సువేంద్ర అధికారిలా ఉంటారు, త్రిపుర ముఖ్యమంత్రి లాగా ఉంటారు. ఇదే మన దాని పేరేంటది వీళ్ళది ఉంది కదా కమ్యూనిస్టుల రాష్ట్రం కాదు, త్రివేంద్రం కాదు, దాని త్రిపురనే కదా, కాదు కేరళ. మొత్తం 3 రాష్ట్రాలు కదా, మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా చేశాడు కదా. ఇట్లాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్నిట్లో కూడా ఇవాళ బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ముఖ్యమంత్రులు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు దానివల్ల. కానీ రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో కసరత్తు చేస్తుందా బీజేపీ, లేదంటే సర్దుకుపోతుందా? వాళ్ళు ఆల్రెడీ పక్క మీకు ఒకటే బీజేపీ ఆర్భాటం, మనం వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం, నాకు ఇవ్వమని చెప్పడం, అట్టిస్తే అసలు రాదు. వాళ్ళు